హే గాయ్స్, నేను టెంపుల్కి వెళ్తున్నా. క్లైమేట్ అయితే అదిరిపోయింది. తుఫాన్ అన్నారు కదా, దానివల్ల క్లైమేట్ అసలు సూపర్ ఉంది. ఈరోజు కార్తీక సోమవారం కదా, అందుకే మేము కోటప్పకొండ వెళ్తున్నాం శివుడి దగ్గరికి. మాకు 70 to 80 కిలోమీటర్స్ దూరం అనమాట కోటప్పకొండ. నా వీడియోకి ప్రకృతి సహకరించట్లా ఈరోజు. ఒక్కసారి మాటలు నాకు ఇలాగే ప్రొనౌన్సియేషన్ పోద్ది, మీకు కూడా ఇలాగే అవుద్ది ఎప్పుడైనా. అక్కడ కనిపిస్తుంది కదా కొండ మీద, అదే టెంపుల్. నేను అది చూపిద్దామని చెప్పి ఫోన్ ఆన్ చేస్తే మధ్యలో చెట్లు అవన్నీ అడ్డం వచ్చేసినాయి, అందుకే అలా చెప్పాను. స్టార్టింగ్ మీకు ఈ శివుడి విగ్రహం కనిపిస్తుంది, ఫౌంటైన్ ఉంది కదా, వాటర్ పడుతున్నాయి కదా అది. ఆ తర్వాత ఏమో ఈ బొమ్మ కనిపిస్తుంది. ఈ సంవత్సరం కొత్తగా బైక్ పాస్ తీసుకుంటున్నారు గాయస్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు బైక్కి పాస్ అనేది లేదు, ఈసారి 10 రూపీస్ కట్టించుకున్నారు పాస్ కింద. ఇదే మనకి కొండపైకి వచ్చేసినప్పటికి ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ వినాయకుడి స్వామి విగ్రహం కనిపిస్తుంది ఆడ మనకి. బైక్ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ లోపలికి వెళ్ళిపోవడమే. బైక్ దిగ్గానే లోపలికి వెళ్తుంటే ఈ బొట్టు పెట్టే వాళ్ళు కనిపించారు. నేను పెట్టించుకున్న, బాగుంది కదా. ఓకే, టెంపుల్ దగ్గరికి పైకి వచ్చేసాము. మేము ఇక్కడ రష్ చాలా ఉందని చెప్పి 200 రూపీస్ టికెట్ తీసుకున్నాం. జస్ట్ 5 మినిట్స్లో అయిపోయింది. ఇదిగోండి, ఇదే ఒరిజినల్ దర్శనం. అక్కడ ఫోన్ ఎలో లేదని చెప్పి వెంటనే ఆపేశారు. నేను అలా ఓపెన్ చేశాను, వెనకాల వాళ్ళు వచ్చేసి ఆపేశారు, తీయొద్దమ్మా అని చెప్పేసి. ఇదేమో టెంపుల్ మొత్తం క్లియర్గా చూపిస్తున్నా మీకు. నా ఫేవరెట్ ప్లేస్ అండి. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా క్లైమేట్ అద్దరిపోద్ది. మీరు మార్నింగ్ టైంలో వచ్చేయండి, సూపర్ ఉండిద్ది క్లైమేట్ అయితే. వీడియోలో కనిపించట్లేదు కానీ ఆ రోజు రష్ చాలా ఉంది. ఎక్కువ మంది స్వాములే వచ్చారు, మాల వేసుకుంటారు కదా, ఆ స్వాములే వచ్చారు. అందుకే రష్లో వెయిట్ చేయలేక మేము టికెట్ తీసుకొని వెళ్ళాము. నా వెనక కనిపిస్తుంది కదా శివలింగం పెద్దది, దాన్ని చూస్తే అందరూ గుర్తుపట్టేస్తారు ఈ ప్లేస్ ఎక్కడ అనేది. అలా మెట్లెక్కి పైకి వెళ్ళామంటే పాము పుట్టు ఉండిద్ది ఆ శివుడి దగ్గర. ఇక్కడేమో ఈ విగ్రహానికేమో కర్రలు కట్టేసి పెయింటింగ్ వేస్తున్నారు. కిందకు వచ్చాక మేము ప్రసాదం తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. దారిలో విగ్రహాలు ఉంటాయి కొన్ని, చూపిస్తా ఆగండి మీకు. ఇదిగోండి, ఇదే ముగ్గురు అమ్మలంట. కిందేమో రాక్షసుడు ఉంటారు, పైనేమో అమ్మవార్లు ఉంటారు. ఇది మనకి వెళ్ళేటప్పుడు కూడా కనిపిస్తుంది, కాకపోతే రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం ప్రశాంతంగా దిద్దామని రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తున్నాం మీకు ఈ విగ్రహాలన్నీ. ఇక్కడేమో కాలింది, కృష్ణుడు పాము మీద డ్యాన్స్ వేస్తాడు కదా, ఆ ప్లేస్ ఇది. అంటే ఆయన వేసిన ప్లేస్ అని కాదు, ఆ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారని అంతే. యాజ్ యూజువల్ ఇది అండర్ మెయింటెనెన్స్లోనే ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ వాటర్ డర్టీగానే ఉంటాయి. ఇంకొంచెం ఈ కాలింది పక్కనే చిల్డ్రన్స్ పార్క్ ఉంది. అదిగోండి, చిల్డ్రన్స్ పార్క్ ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే ఓపెన్ చేయలే, మరి ఈవినింగ్ ఓపెన్ చేస్తారో లేకపోతే 10 తర్వాత ఓపెన్ చేస్తారో నాకు తెలీదు. నేను కోటప్పకొండ చాలాసార్లు వెళ్ళా కానీ ఒక్కసారి కూడా ఈ పక్షుల పర్ణశాలకు వెళ్ళలేదు, ఎందుకంటే నేను వచ్చినప్పుడల్లా అది క్లోజ్ చేసే ఉండిద్ది. ఇంకా ఈ వనవిహారి అని దీని పక్కనే ఇంకోటి ఉండిద్ది, టాయ్ ట్రైన్లో తీసుకెళ్తారంట, అదే అది వరకు. అది కూడా నేను ఎప్పుడు వెళ్ళాల, ఎందుకంటే ఈ 10 తర్వాతనే ఓపెన్ చేస్తారంట. నేను 10 తర్వాత అసలు ఉండను అక్కడ. కానీ ఇక్కడ నెమల్ అనేది ఉంది, బోర్డు చూసి నేను ఇట్లా చూస్తే అక్కడ నెమలి ఉంది గాయస్, నిజంగా మీకు చూపిస్తా చూడండి. అదిగోండి నెమలి, అంటే ఒకటి కాదు అక్కడ చాలా నెమళ్ళు ఉన్నాయి, అసలు అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. నాకైతే 2 కలర్స్ డిఫరెంట్ కలర్స్ కనిపించినాయి. అదిగోండి చూడండి, మీకు కూడా చూపిస్తా. అంటే నాకు తెలిసి మీకు వీడియోలు క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ అక్కడ 2 క్లియర్గా వేరే కలర్స్ నెమల్స్ ఉన్నాయి. అది కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా అవి చూసుకొని కిందకు వచ్చేస్తుంటే విష్ణుమూర్తి గాయస్, విష్ణుమూర్తి అమ్మవారు ఇద్దరు ఉన్న విగ్రహం అది. ఆ తర్వాత ఏమో ఇది బ్రహ్మ చేతిలోనేమో ఏముందో తెలుసా, మన భవిష్యవాణి ఉంది ఆయన చేతిలో. ఇంక ఈ వీడియో అంతే, బాయ్ బాయ్.